గంగానది రాత్రివేళ అలానే ప్రవహిస్తే అది ఒక సంగీతంలా ఉంటుంది. కానీ ఆ రాత్రి గంగ ఒక రాక్షసులా గర్జించింది. విహాన్ చేతిలో ఉన్న పద్మం వెలుగు పెరుగుతూ ఒక్కసారి ఆ నీలి వెలుగు నదిలోకి దూసుకెళ్ళింది. ఆ వెలుగులోంచి ఎవరో ఒకరు నెమ్మదిగా, చాలా నెమ్మదిగా బయటికి వస్తున్నారు. చకచకగా అడుగులు, నీరు ఊగుతూ శబ్దం చేస్తూ విహాను రోమాలు నిక్కబొడిచినట్టున్నాయి. ఆ నీడ ఎవరు? అసురుడా లేక విష్ణుమూర్తి పంపిన రక్షకుడా? ఈరోజు కథ అదే రహస్యంతో మొదలవుతుంది. గంగ గర్జనలు మరింత ఉగ్రంగా మారాయి. విహాన్ చేతిలోని పద్మం వెలుగు మరింత ప్రకాశమైంది. అది ఇక సాధారణ వెలుగు కాదు, దేవతల ఆశీర్వాదంలా మెరుస్తోంది. అతను భయంతో వెనక్కి ఒక అడుగు వేసిన క్షణంలోనే నీటి లోపల నుంచి ఒక భారీ రూపం బయటికి వచ్చింది. కానీ అది అసురుల్లా కాదు, అందమైన నీలి మెరుపులలో శరీరం మెరిసింది. ఉయ్యాలాడే గజముఖం, పెద్ద చెవులు, చేతిలో ఒక తామర పువ్వు. విహాన్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. గజాననుడా అని. అవును, అక్కడ ప్రత్యక్షమైంది గణేశుడు. గంగా ప్రవాహం వెంటనే ప్రశాంతమైంది. గాలి శుతిమెత్తగా వీచింది. చంద్రకాంతి అతని శరీరంపై పడి నీలవర్ణ మెరుపులో మెరిసింది. విహాన్ చేతులు వణికాయి. కానీ అతడు నమస్కారం చేశాడు. గణేశుడు మృదువుగా మాట్లాడాడు. భయపడకు చిన్నవీరా, ఈ రాత్రి ఇక్కడ మొదలయ్యే ప్రయాణం నీ ధైర్యం, నీ హృదయం పరీక్షించడానికి. విహాన్ ఏమీ అర్థం చేసుకోలేక అడిగాడు, స్వామి, నాకు ఎందుకు ఈ శక్తులు? నన్నెందుకు ఎంచుకున్నారు అని. గణేశుడు చిరునవ్వు చిందించారు. ఎందుకంటే నీ హృదయం పవిత్రం, పరిశుద్ధమైన మనసున్న వారు దేవతలకు దగ్గరగా ఉంటారు అని. వారు మాట్లాడుతుండగా ఒక్కసారిగా గాలిలో ఒక చల్లని కంపనం. చీకటి మళ్ళీ పెరిగింది. ఆ చీకటిలో ఒక ఘోష, ఒక గర్జన, ఒక భారీ శ్వాస. భూమిలో స్వల్పంగా కంపనం. విహాన్ కంగారు పడ్డాడు. ఇదేమిటి స్వామి అని. గణేశుని ముఖం గంభీరమైంది. అతడే నిద్ర మేలుకునే నీడ అసురుడు అని విహాన్ అడిగాడు. అతన్ని ఎలా ఆపాలి అని. గణేశుని చేతిని విస్తరించి ఆకాశంలో ఒక శంఖ ఆకారం కనిపించింది. ఒక ప్రతిధ్వని శాంతి మరియు శక్తులతో నిండినది. ఈ శంఖధ్వని వినిపించినప్పుడు విష్ణుమూర్తి ఎంపిక చేసిన వాడి చేతిలో ఉన్న పద్మం శాంతిని ఇస్తుంది, శాపాన్ని కాదు. గంగలోంచి మరి భారీ గొంతు, నేను తిరిగి వచ్చాను. నది లోతుల్లో ఒక పెద్ద చీకటి నీడ కదిలింది. గణేశుడు విహాన్ వైపు తిరిగి చెప్పాడు, ఈ రాత్రి ముగిసేలోపు నువ్వు నీ హృదయం భయం కాదు, విశ్వాసం అంటూ నిరూపించాలి అని. అతను విహాన్ తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించాడు. నేను ఇక్కడే ఉంటాను, కానీ యుద్ధం నీదే అని. గణేశుడు ఆ మాటలతో నీల ఆకాశంలో కరుగుతూ కనిపించకుండా పోయాడు. కానీ అతని మాటలు మాత్రం విహాన్ హృదయంలో మార్మోగాయి. అకస్మాత్తుగా నదిపైకి ఒక భారీ రూపం లేచింది. అతని శరీరం నల్లని పొగల, కళ్ళల్లో అగ్ని వంటి ఎరుపు. అతడే నీడ అసురుడు, కాళింగ. అతను నేల మీదకి వచ్చి విహాన్ వైపు చూస్తూ గర్జించాడు. విష్ణువు నిన్ను పంపాడా? నువ్వు నన్ను ఆపగలవని అనుకుంటున్నావా అని. విహాన్ దడుగున్నా అతని చేతిలోని పద్మం ఒక్కసారిగా మరింత ప్రకాశించింది. శాంతి, ధైర్యం, శాంతి. విహాన్ ముందుకు వచ్చి చిన్న స్వరంలో అన్నాడు, నువ్వు విధ్వంసం కోసం కాదు, శాంతి కోసం సృష్టించబడ్డావు. నీ కోపానికి కారణం ఏంటి? అసురుడు గర్జన తగ్గింది. అతని కళ్ళల్లోని అగ్ని క్రమంగా ఆరిపోయింది. నన్ను ఎన్నాళ్ళుగా మర్చిపోయారు అంటే గర్జనగా అనిపించింది. దుఃఖం. విహాన్ పద్మాన్ని ముందుకు పెట్టాడు. పద్మం నుంచి వెలుగు కాళింగ తలపై పడింది. ఆ వెలుగులో అతని రూపం మారడం మొదలైంది. కోపం శాంతిగా, చీకటి వెలుగుగా, అసురత్వం భక్తిగా మారింది. కాళింగ మోకాళ్ళపై కూర్చొని నమస్కరించాడు. క్షమించు, చిన్న గర్విష్ఠుడా కాదు, చిన్నవాడవు కాదు, ధైర్యవంతుడు. ఆకాశం నుంచి ఒక శంఖనాదం. విష్ణుమూర్తి స్వరం, నీ పరీక్షలో విజయం సాధించావు విహాన్ అని. విహాన్ ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వించాడు. శక్తి మన దగ్గరకు వస్తుంది, మనం కోరుకుంటే కాదు, మన హృదయం అర్హత సాధించినప్పుడే. కానీ కథ ఇక్కడితో పూర్తి కాలేదు. విష్ణుమూర్తి ఎందుకు విహాన్ని ఎంపిక చేశారు? అతని కోసం ఇంకా 3 దివ్య పరీక్షలు మిగిలి ఉన్నాయి.